రైట్. అణిచివేతపై యుద్ధం, ఆర్టీసీ కార్మికుల ఐక్యత మన ఆయుధం, రిమూవల్ బెదిరింపులకు భయపడం, ప్రభుత్వాన్ని రిమూవ్ చేసే శక్తి మాకుంది, నా పంచాయతీ రెడ్లు వెలుమలతోనే అన్ని వేళలా అండగా ఉంటా, తెలంగాణలో రాబోయేది బీసీ రాజ్యమే, ఆర్టీసీ కార్మికులు అందులో భాగస్వామ్యులు, టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న, మహేశ్వరం డిపో బీసీ నూతన కమిటీ ఆవిర్భావం అని ఒక వార్తని చూస్తున్నాం. ఇక్కడ ధర్నాలు చేస్తే, రాస్తారోకోలు చేస్తే, లేకపోతే బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. రిమూవల్ బెదిరింపులు అంటే సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. ఆర్టీసీ యాజమాన్యం అన్నట్టు కనబడతా ఉంది. ఈ యాజమాన్యం బెదిరింపులకి ఏం భయపడేది లేదని తీర్మార్ మల్లన్న చెప్తా ఉన్నాడు. మహేశ్వరం ఆర్టీసీ డిపోలో బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు దేవల్ల సమ్మయ్య ఆధ్వర్యంలో బుధవారం మహేశ్వరం డిపో బీసీ నూతన కమిటీ ఆవిర్భావానికి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న హాజరై నూతన కమిటీ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా తీర్మార్ మల్లన్న మాట్లాడుతూ మహేశ్వరం డిపో బీసీ కార్మికుల మనోధైర్యాన్ని కల్పిస్తూ కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ బృందం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆర్టీసీ బతకాలంటే కార్మికుల ఐక్యతే ఏకంగా మార్గమని గతంలో ఉన్న యూనియన్ల వైఫల్య వల్ల ఆర్టీసీ అంటేనే కష్టం అనే స్థాయికి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం కార్మికులను భయపెట్టడానికి వాడుతూ రిమూవల్ అనే పదాన్ని ఆర్టీసీ నుంచి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేశారు. కార్మికులను రిమూవ్ చేస్తారా లేక మిమ్మల్ని సర్కార్ నుంచే రిమూవ్ చేయమంటారా అంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అంటే వీళ్ళు ఏంటంటే ధర్నా అది చేస్తూ ఉంటే మిమ్మల్ని రిమూవ్ చేస్తామని బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారట. ఆలన్ చేసుడు కాదు, మిమ్మల్ని సర్కార్ నుంచి రిమూవ్ చేస్తామని తీర్మార్ మల్లన్న ధ్వజమెత్తింది. బీసీ అంటే వెనుకబడిన తరగతి కాదని, ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కలిసి ఒక బిగ్ క్లాస్ అని మల్లన్న కొత్త నిర్వచనం ఇచ్చారు. మహేశ్వరం డిపో ఇకపై ఒక ఆదర్శవంతమైన బీసీ యూనియన్ డిపోగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2028 నాటికి రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి బీసీ ప్రభుత్వాన్ని తీసుకొస్తామని, అందులో ఆర్టీసీ కార్మికుల భాగస్వామ్యాలను చేస్తామని మల్లన్న ప్రకటించారు. నూతన కమిటీలో డిపో చైర్మన్గా జె వెంకటేష్, అధ్యక్షునిగా కె మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా కె వెంకటేష్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్గా కృష్ణ గౌడ్, సలహాదారులుగా వి నరసింహ, వి జయేందర్ కోశాధికారిగా నియమితులైన ప్రతినిధులతో పాటు ఇతర కమిటీ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పున్నా హరికిషన్, బహుజన్ వర్కర్ యూనియన్ చైర్మన్ సిహెచ్ సంపత్ ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షుడు సాజిద్ మహమ్మద్, ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్, గ్రేటర్ హైదరాబాద్ జోన్ గౌరవ అధ్యక్షులు టీవీఆర్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నర్సయ్య గౌడ్, రాష్ట్ర కార్యదర్శి కొమ్మల ప్రవీణ్, కార్మిక విభాగం అధ్యక్షులు శ్రీ కె శ్రీనివాస్, సహాయ కార్యదర్శి బిక్తపతి గౌడ్, సౌభాగ్య శాలినితో పాటు మహేశ్వరం డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు, బహుజన్ వర్కర్స్ యూనియన్ నాయకులు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారని ఒక వార్తనైతే చూస్తున్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆర్టీసీ కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలు కలిస్తేనే బిగ్ క్లాస్ అని చెప్తాను తీర్మార్ మల్లన్న. బీసీ అంటే ఒక నిర్వచనం చెప్పింది దానికి. బీసీ అంటే బిగ్ క్లాస్ అని, తీర్మార్ మల్లన్న అంటే బడుగు బలహీన వర్గాల కొట్లాడే వ్యక్తి అని ఒక పదం చెప్పిండు. కార్మికుల పక్షాన 100% అండగా ఉంటానని తీర్మార్ మల్లన్న హామీ ఇవ్వడం జరిగింది. ఇది చెప్పురు. ఇక మీరు ఏ ప్రభుత్వం మారినా, పార్టీలు మారినా, మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల బతుకులు మారతలేవు. మనం కార్మికులు మన వాళ్ళు ఉంటారు, మనం జెండాలు మూసేది మనమే, జిందాబాద్ కొట్టేది మనమే, లాస్ట్కు ఎన్లైన్ అయినా కానీ మెజారిటీ పీపుల్ మనమే ఉంటాం. మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు మాత్రమే మెజారిటీ పీపుల్ ఉంటారు. కానీ మన బతుకులు మాత్రం మన బతుకులు మారుస్తాం, కోటీశ్వరులను చేస్తామని వీళ్ళు ఎన్నికల ముంగట హామీలు ఇస్తూ ఉంటారు, మన బతుకులు ఆగం చేస్తారు.